హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బావిక్ టింక్ టాక్స్. మనం ఈ రోజు వచ్చేసి బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుందాము. మనము కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ఎవరైనా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బట్ చేసుకోండి. అదే దాని పక్క పొంటి బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ టంగన కొట్టేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్ గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తే అప్పుడు మీరు చూడొచ్చు. అదే విధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. నాకు ఇంకా ఏమైనా అడ్వైజ్ ఇవ్వడానికి, నేను బెటర్ గా చెప్పడానికి ఇంకేదన్నా ఉంటే విషయాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఏదైనా నేను మార్చుకొని ఇంకా బెటర్ గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి బిగ్ బాస్ నిన్న జరిగింది. రచ్చ రంబోలా అయిన బిగ్ బాస్ సోనియా నామినేషన్ పాయింట్లు మొత్తం టోటల్ నిఖిల్ మీద అలిగేషన్స్ పెట్టి యష్మి ఏం చేయలేదని చెప్పేసి ఇవన్నీ డిస్కషన్ చేసుకున్నాం మనము. అక్కడే విషయంలో మళ్ళీ ఇంకా ఆ రచ్చ అనేది ఇంకా స్టార్ట్ లో మామూలుగా వెళ్ళిపోతూనే ఉన్నది. ఆ నామినేషన్ పాయింట్స్ అనేది ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ రోజు వచ్చి కొంతమంది మళ్ళీ బయట నుంచి ఇంకా కొంతమంది వచ్చి మళ్ళీ ఇంకా కొంతమంది సభ్యులను నామినేషన్ లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరెవరు ఏ నామినేషన్లు ఏ పాయింట్ల మీద నామినేషన్ చేశారు, అడ్వైజ్ ఇచ్చిరా, నామినేషన్ చేసిర్రా, అడ్వైజ్ తో నామినేషన్ చేసిర్రా, లేకపోతే నువ్వు ఇవన్నీ తప్పులు చేస్తున్నావు సరిదిద్దుకో అని చెప్తున్నారా, లేకపోతే నివుడు చేయడానికి వచ్చారా, అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఓపెన్ గా నేను డిస్కస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నేను మీకేమలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఆదిత్య ఓం గారు వచ్చారు, ఏం చెప్పారు, అండ్ మణికంఠ వచ్చాడు, అడ్వైజ్ చేశాడా, నెగిటివ్ చెప్పాడా, ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు చెప్పాడా అని దాని గురించి మాట్లాడదాము. సీత వచ్చింది, ఏం చెప్పింది, ఎవరి మీద అలిగేషన్స్ చేసింది, ఏం చేసింది అనేది కూడా దాని గురించి కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము. యష్మి ఎలాంటి ఫ్లిప్ అవుతుంది, ఎలాంటి టాపిక్ ఎక్కడికి తీసుకెళ్లి ఎక్కడికి ఏం చేసింది అనేది దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు వచ్చేసి అక్కడ గౌతమ్ ను లేపుతూ నిఖిల్ బ్యాట్ చేస్తూ నెగిటివ్ పాయింట్ చెప్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది, ఇదేదో గ్లాంబ్లింగ్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. దాని గురించి మనం కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోదామా? ఓకే పదండి. మరి అనగానే అక్కడ వచ్చేసి అందరూ గార్డెన్ ఏరియాలో కూర్చుంటారు. గార్డెన్ ఏరియాలో కూర్చోగానే వచ్చేసి ఆదిత్య ఓం గారు వస్తారు. వచ్చేసి అందరితోని హక్ చేసుకుని అందరితో బాగా మాట్లాడేసేసి పృథ్వీతో వీళ్ళందరితో మంచిగా మాట్లాడేసి అప్పుడు కూర్చొని నామినేషన్ పాయింట్ అనేది వచ్చేస్తాడు. యష్మిని నామినేట్ చేయడం జరుగుతుంది. యష్మిని పిలిచి నువ్వు వచ్చేసి గ్రూప్ గేమ్ బాగా ఆడుతున్నావు, గ్రూప్ గేమ్ లో విషయంలో అని చెప్పేసి ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడినా ఇండివిజువల్ గేమ్ అనేది నీకు కనబడతలేదు, నీ ఎక్కడ ఆడినా గ్రూప్ గేమ్ నాకు ఎగ్జాంపుల్ చెప్పండి అని చెప్పి అడుగుతుంది. నువ్వు ప్రతి దగ్గర వచ్చేసి నువ్వు నామినేషన్ లో వచ్చేసి నీకు పేరైనా ఫ్రెండ్ అయినా కూడా నేను నామినేషన్ చేస్తా అని చెప్పేసి ఈ నామినేషన్ చేయలేదు, నిఖిల్ని చేయలేదు, పృథ్వీని కూడా చేయలేదు. నువ్వు ఎవరిని నామినేషన్ చేసావు, వాళ్ళ దాంట్లో ఒక్క తప్పు కూడా నీకు కనబడలేదా? నువ్వు నేను ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నువ్వు ఫిక్స్ అయి వచ్చి ఆడుతున్నావు అనుకున్నాను, కానీ వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసుకొని గ్రూప్ లో గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి ఆదిత్య ఓం గారు చెప్పారు. మొత్తం థీమ్ అని చూసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా నలుగురు కలిసి గేమ్ ఆడుతున్నారు, కలిసి ప్రతి ఒక్కటి నిర్ణయం తీసుకుంటున్నారు. నామినేషన్ లో కూడా డిస్కషన్ చేసుకొని ఎవరెవరికి వేయాలి ఏంటిది అనేది చెప్పి అవన్నీ డిస్కస్ చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళు డిస్కస్ చేసుకునే ప్రతి దానికి ముందుకెళ్ళిపోతున్నారు. అందులో వచ్చేసి గ్రూప్ గేమ్ అనేది ఖచ్చితంగా అందరికీ కనబడుతుంది. ఆ గ్రూప్ గేమే ఆడి వాళ్ళకు చాలా వరకు వినోకుండా వచ్చారు. కొన్ని గేమ్స్ లో నాకు హెల్ప్ చేయను, నీకు హెల్ప్ చేస్తాను, నాకు హెల్ప్ చేసి మళ్ళీ లాస్ట్కి వచ్చేవారు వాళ్ళిద్దరే మిగిలితే ఎవరి వారు అన్నట్టు అప్పుడు ఇండివిజువల్ గేమ్స్ ఆడేవారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం టోటల్ అంతా గ్రూప్ గేమ్ అనేది బయటకు ఫ్లోటర్ అవుతుందని చెప్పేసి ఆదిత్య గారు కరెక్ట్ పాయింట్ అనేది తీసుకొచ్చి చెప్పారు. కానీ యష్మి ఎప్పుడైనా ఒప్పుకోదు కదా, ఒప్పుకోకుండా నాకు ఆ పాయింట్స్ అనేది నేను వాళ్ళతో కూర్చొని ప్రతి ఒక్కటి నామినేషన్ పాయింట్ అవన్నీ ఉన్నా కూడా వాళ్ళతో కూర్చొని నేను క్లియర్ చేసుకున్న తర్వాత అవే పాయింట్ పెట్టి నామినేషన్ చేయని అవసరం లేదు కదా, నాకు చేయాలని లేదు కదా అని చెప్పేసి మళ్ళీ చెప్తుంది. ప్రతి ఒక్కటి నీకు నిఖిల్ ఆడ హట్ చేశాడు, పానిపట్టు యుద్ధం టాస్క్ లో హట్ చేశాడని చెప్పి అంతగా మొత్తున్నప్పుడు వచ్చి నువ్వు నామినేషన్ చేసేది ఉండే, కానీ అక్కడ నామినేషన్ చేయలేదు. ఎందుకంటే ఇష్టం అనే ఒక విధంగా ఉన్నది కాబట్టి ఆడ విషయంలో నామినేషన్ చేయలేదు. ప్రతి దగ్గర ఏదైనా పేరెంట్ విషయంలో కూడా నా ఫ్రెండ్ అయినా సరే నేను నామినేషన్ చేస్తాను, నేను ఖచ్చితంగా చెప్తాను, నామినేట్ చెప్తానని చెప్పి ప్రతి ఒక నామినేషన్ విషయంలో డిస్కషన్ చేసింది యష్మి. చెప్పింది కానీ ఒక్కనాడు కూడా తీసుకొచ్చి నామినేషన్ పెట్టి చేయలేదు యష్మి. అయితే ప్రతి ఒక్క ఇది గ్రూప్ గేమ్ కాదా, మీరు గ్రూప్ గా ఆడుతున్నట్టు అనిపించట్లేదా? నువ్వు ప్రతి దానికి వచ్చేసి
మరి ఇక్కడ నువ్వు చేసిన దానికి మమ్మల్ని నువ్వు చేసినప్పుడు మరి అది అట్లా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఆదిత్య ఓం గారు చెప్తూ చాలా అస్తాప్ అనిపించింది నాకు. ఆ పాయింట్ అయితే 100% జెన్యూన్ అనిపించింది. ఈ గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, అది గ్రూప్ గేమ్ అని చెప్పేసి కటాకొండిగా మంచి క్లారిటీతో బాగా చెప్పినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఆ బాటిల్ తీసుకొచ్చి నెత్తి మీద కొట్టడము, హెల్మెట్ చేయడము. కానీ యష్మి అనేది నేనైతే ఒప్పుకోను, గ్రూప్ గేమ్ అనేది ఒప్పుకోను, బయాస్ గా ఆడుతున్నది నేను ఒప్పుకోను. అసలు ఎంత మంది తీసుకొచ్చినా కూడా నేను చెప్తా. అక్కడక్కడ మేము క్లామ్ గా ఉండి గేమ్ ఆడుతున్నప్పుడు అక్కడక్కడ ఫేవరిజం అనేది చూపించవచ్చు, కానీ ఆ ఫేవరిజం అనేది అక్కడనే ఉండొచ్చు. కానీ మిగతా విషయంలో నీ గ్రూప్ గేమ్ అనేది ఆడలేదు, గ్రూప్ గేమ్ అసలు చేయలేదు అని చెప్పేసి కరాఖండి చెప్తుంది. కానీ ప్రతి ఒక్క విషయంలో గ్రూప్ గేమ్ ఆడింది అనేది ప్రతి ఒక్కటి ఉన్నది, ప్రూఫ్స్ తో సహా ఉన్నది. మాట్లాడుకోవడము, ఆడ గౌతము పాయింట్స్ చెప్తే కూడా అవే పాయింట్స్ ప్రకారము ఇట్లా నామినేట్ చేయడము, వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి గేమ్ లో ఓడిపోవడం అని చెప్పేసి మన మధ్యలో కప్పు రావాలి, మనకే గెలవాలి మనం ఇట్లా అని చెప్పేసి ఇవి మాట్లాడుకోవడము, ఇవన్నీ చూసుకున్నా కూడా ఖచ్చితంగా వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టే 100% పోర్ట్రేట్ అవుతుంది. 100% అయితే గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టే విధంగా ఉన్నది అక్కడ వీళ్ళు ఆడే పద్ధతి, చేసే పద్ధతిగా. ఆ పాయింట్ అయితే నాకు 100% గా నాకు హ్యాపీ అది కరెక్ట్ అనిపించిన పాయింట్. దాని తర్వాత వచ్చేసి ఆదిత్య ఓం గారు ప్రేరణ నామినేటింగ్ చేస్తారు. ప్రేరణ నువ్వు ప్రతి ఒక్క విషయంలో గ్రూప్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. అదొకటి వచ్చేసి నీకు మళ్ళీ ఇక్కడ నామినేషన్ చేయడానికి ఎవరు లేరా? నువ్వు వచ్చేసి నబిల్ని వచ్చేసి మమ్మల్ని నామినేట్ చేయడానికి నీకు పాయింట్లు ఉంటాయి, కానీ వీళ్ళు ముగ్గురిని నామినేట్ చేయడానికి నీకు అసలు పాయింట్లు లేవా అని చెప్పేసి అడుగుతాడు. ఇది కూడా నాకు 100% నాకు బాగా అనిపించింది. ఇంకొకటి వచ్చేసి గౌతమ్ నువ్వు పని దొంగ అని చెప్పేసి మాట్లాడడం, మాటలు లూజ్ గా వదిలేయడము, ఇది బాగాలేదు, నీ ఆటకు చాలా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పడం నాకు అడ్వైజ్ లాగా అనిపించింది. మరి నామినేషన్ పాయింట్ కూడా కరెక్ట్ స్ట్రాంగ్ గా పెట్టేసి మాట్లాడినట్టు కూడా నాకు అనిపించింది. ప్రేరణ చెప్తుంది లేదు అట్లా ఏం లేదు, నాకు ఉన్న వరకు పాయింట్స్ ప్రకారం నేను నామినేషన్ చేసిన, అట్లా అని లేదు, వాళ్ళ మీద నాకు పాయింట్స్ లేవు కాబట్టి నేను నామినేషన్ చేయలేదు అని చెప్పి ఒక కన్వర్సేషన్ అనేది తీసుకొస్తుంది. కానీ ఇక్కడ డిఫెండ్ చేసుకోవడానికి కూడా ప్రేరణకు కరెక్ట్ పాయింట్స్ అనేది లేనట్టు నాకు అనిపించింది. ఈ చిన్నగా కన్వర్సేషన్ జరిగి దాన్ని ఎక్కడికో తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నా, కానీ ఆడ సాధ్యం అయితే కాలేదు. ఆ పాయింట్స్ మీద అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే కరెక్ట్ గా లేదంటే నాకు అనిపించింది. ఆదిత్య ఓం గారు చెప్పారు నన్ను నామినేషన్ చేసినప్పుడు ఈ బ్యాక్ పెంచ్లు ఇవన్నీ చేయకూడదు అని చెప్పి. నబిల్ వచ్చేసి ఇట్లా మాట్లాడడం, నువ్వు వెనుక బ్యాక్ లో అనడము అది పద్ధతి కాదు కదా, మెచ్యూర్ లేదు అని ఇట్లా అంటే అది మెచ్యూర్ లేకుండా ఎట్లా వస్తాడని చెప్పేసి చాలా సార్లు మెచ్యూర్ లేని అతను ఆమెకు ఫేవర్ గా మాట్లాడి ఫేవర్ గా ఆడినప్పుడేమో మంచోడు చేసినాడు, కానీ ఆమెకు ఫేవర్ గా ఆడకుండా చేయకుండా చేసినప్పుడు ఇమ్మెచ్యూర్ అని ఇట్లా మాట్లాడము, ఫోర్స్ గా తీసుకురావడం, వాళ్ళకి చెప్పడము నువ్వు అది నాకు నచ్చలేదని చెప్పి ఆదిత్య ఓం గారు చెప్పారు. అట్లే విధంగా నువ్వు నామినేషన్ చేసినప్పుడు వచ్చేసి మమ్మల్ని అందరినీ నామినేషన్ చేసినప్పుడు ఇవన్నీ వీళ్ళని పాయింట్లు లేవని మీకు మాకు చిన్న పాయింట్లు ఇచ్చినప్పుడు నామినేషన్ చేసినప్పుడు ఆ పాత్ర తీసుకొచ్చి ఆదిత్య ఓం గారు చెప్పడం జరిగింది. మళ్ళీ వచ్చేసి గౌతమ్ నువ్వు పని దొంగ అని చెప్పేసి మాట్లాడము, అక్కడ పని చెప్పడం విధానము, అవన్నీ మాటలు ఇష్టం వచ్చినట్టు వదిలేయడం, ఇవి బాగాలేవు సరే అని చెప్పేసి ఆమె ప్రేరణ అంటది. మళ్ళీ బాటిల్ తీసుకొచ్చి కొట్టేసి నామినేషన్ చేసి సరిపోతుంది. తర్వాత ఆదిత్య ఓం గారు వచ్చేసి ఈ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతారు. ఆదిత్య ఓం గారు చేసిన నామినేషన్ పాయింట్ అయితే 100% కరెక్ట్ అనిపించింది, నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంట్లోకి అందరు సభ్యులందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ వచ్చేసి సోఫాలో కూర్చొని మెత్త పట్టుకొని వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్ లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఇవన్నీ చెప్పేసి చాలా హర్టింగ్ అయిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తుంది అంటున్నట్టు. ఇట్లా నామినేషన్కి వెళ్ళా అని చెప్పేసి ఉంటది కదా, కంపల్సరీ బాధ అనేది ఉంటది కదా ఎవరికైనా కూడా, ఏ సభ్యునికైనా ఆడ ఏడుస్తూ ఉంటది. అవినాష్ ఇట్లా వాళ్ళందరూ వచ్చి ఓదార్స్తుంటారు. ఓదార్చినాక నిఖిల్ ఇట్లా వీళ్ళందరూ వచ్చి ఓదార్స్తూ ఉంటారు. ఓదార్చినా కూడా మా అక్కడనే కూర్చుంటది. తర్వాత వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒక డిస్కషన్ జరుగుతుంటది యష్మికి అండ్ పృథ్వీకి. ఆ డిస్కషన్ లో వచ్చేసి నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు కావచ్చు అని చెప్పేసి పృథ్వీ ఉంటాడు అన్నట్టు. ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రా, నేను ఏం చేశాను నేను అని చెప్పి యష్మిని అంటది. నువ్వు యాటిట్యూడ్ చూపించకురా అని
చెప్పేసి చెప్పి మాట్లాడుతూ ఉంటది అన్నట్టు. ఏం యాటిట్యూడ్ వచ్చినా నాకు అనిపించింది నేను చెప్పిన అంతే అనే విషయం గురించి ఒక డిస్కషన్ బాగా జరుగుతుంది. ఆ డిస్కషన్ లో వచ్చేసిన తర్వాత యష్మి అంటది ఇక్కడ చూపించే వాళ్ళంతా ఎమోషన్ చూపించేదంతా ఫేక్ అన్నట్టు, ఇదంతా ఫేకే కదా అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు విష్ణుప్రియ అంటది నాదైతే ఫేక్ కాదురా, నేను న్యాచురల్ గా ఉంటున్నా, నాకైతే ఫేక్ కాదు ఇది, నాదైతే ఎమోషనల్స్ అయితే 100% నువ్వు కరెక్ట్ అయినాయి, ఇది ఫేక్ కాదండి, నేను ఇట్లా అంటలేను అని చెప్పేసి నువ్వు అన్నదానికి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పినా, నువ్వు అన్నదానికి నేను చెప్తున్నాను. పక్కన నిఖిల్ కూర్చొని తింటూ ఉంటాడు అన్నట్టు. అదే విషయంలో ఇక్కడ మాట్లాడుతుంది ఎమోషనల్స్ ని ఫేక్ అంటున్నా అని చెప్పి నాకు అనిపించింది. అక్కడ డిస్కషన్ అనేది బాగానే కాన్వర్సేషన్ బాగా జరుగుతుంది. ఫేక్ అనే విషయంలో ఈ ఎమోషన్స్ అన్ని కెమెరాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇట్లా ఉండడమా చేయడం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది అన్నట్టు యష్మి. కానీ అక్కడ నువ్వు చేసిన పనులే చాలా వరకు ఫేక్ అనిపించుకుంటే మరి నువ్వు చేసిన పనులు అప్పుడన్నీ ఇట్లా ఉన్నాడు అట్లున్నాడు నాకు ఇట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది నువ్వు చెప్పిన ఫేక్ అన్నట్టే కదా. అవన్నీ మరి అన్ని ఎమోషనల్ అన్ని ఫేక్ అన్నప్పుడు ఆడుకుంటున్నాను చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు కూడా ఫేక్ అన్నట్టే కదా, ఇవన్నీ చెప్పిన ఫేక్ అన్నట్టే కదా యష్మి. ఇక అని నాకు అనిపించిన విషయం అయితే ఆడ డిస్కషన్ లో అది జరిగిపోతుంది. దాని తర్వాత వచ్చేసి అందరు గార్డెన్ ఏరియాలకు వచ్చేస్తారు. గార్డెన్ ఏరియాలకు వచ్చేసి రాగానే నైనిక వచ్చేసి నామినేషన్ కోసం అని వచ్చేస్తుంది. ఈ నైనిక అందరూ ఆహ్వానిస్తారు. అందరూ వచ్చేసి యాక్ట్ చేసుకొని అడుగుతా అంటారు మామూలుగా మాట్లాడేసి. తర్వాత వచ్చేసి నైనిక వచ్చేసి అక్కడ కుర్చీలో వచ్చి ఫస్ట్ నబిల్ నామినేట్ చేస్తుంది. నబిల్ వచ్చేసి ఫస్ట్ నువ్వు నాకేమని చెప్పావు అని చెప్పేసి అడుగుతుంది. షేర్ అని చెప్పాను. ఏమైంది ఆ షేర్ ఆట అనేది ఎక్కడ లేదు, మరి షేర్ అన్న ఆట లేకుండా పోతుంది, షేరుగా నువ్వు ఏడ ఆడుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది. నువ్వు కానీ ప్రతి ఒక్కటి నువ్వు ఎక్కడ నలుగురు చేస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడము అక్కడనే ఉండడము ఇలా కాకుండా అంటే ఏమైనా గొడవలు పెడుతున్నా అంటే గొడవలు ఏం పెట్టలేదు, గొడవలు వద్దు కానీ అక్కడ ఉండకు అని చెప్పేసి చెప్పింది అన్నట్టు. ప్రతి దగ్గర నలుగురు ఉన్న కానీ ఉండి మళ్ళీ రాయల్ కాల్లో వచ్చిన వాళ్ళతో గేమ్ ఆడతా అని చెప్పేసి మాట వెళ్ళడము, మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో గేమ్ ఆడడము, ఇవి అన్ని చూసుకుంటూ ప్రతి దానికి నువ్వు అక్కడ కరెక్ట్ కదా. మన అయ్యి చెప్పిన పాట అయితే 100% కరెక్ట్. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మంచిగా ఉండుకుంటూ నామినేషన్ జరిగినప్పుడు నామినేషన్కి వెళ్ళకుండా చేయకుండా వాళ్ళతో మంచిగా ఉండాలని చేసి మాట్లాడుకుంటా ఇవన్నీ చేస్తుండు నబిల్. ప్రతి ఒక్కటి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వాళ్ళతోని కమాండ్ గా మాట్లాడుకోవడం చేసుకోవడం ఒక పద్ధతిగా పోతుండు. కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ అనేది రాంగ్ అనేది పోర్ట్రే అవుతుంది. అక్కడ ఏంటంటే ప్రతి నలుగురు దగ్గర కూర్చొని అందరితో మాట్లాడుతున్నా కదా, చేస్తున్నా కదా, నా కంటెంట్ నేను తీసుకొస్తున్నా కదా అన్నట్టు లెవెల్లో వస్తుండు. అది ఇవి అయితే రాంగ్ అప్రోటెడ్ అయిపోతున్నాయి. ఇది ఏంటంటే చాలా వరకు అనుకున్నారు ఏంది వీళ్ళు ఓజీ క్లాబ్ వాళ్ళు చాలా వరకు అప్పుడే అన్నారు ఇది నబిల్ వచ్చేసి ఇట్లా నామినేషన్ పోకుండా వాళ్ళతో ఇది క్లోజ్ గా ఉంటుండు, క్లోజ్ గా మాట్లాడుతుండు, వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవుతుండు అనే స్ట్రాటజీలు వేరే మొత్తం టోటల్ స్ట్రాటజీ ప్రకారం ఆడుతుండు అని చెప్పేసి చాలా వరకు అప్పుడు అన్నారు. ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా ఉన్నాయి కదా మనకు అవి మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు అదే పాయింట్ వచ్చేసి నైని చెప్తుంది కదా, నైనిక అదే పాయింట్ చెప్తున్నది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి నువ్వు గౌతమ్ గురించి నువ్వు బ్యాక్ పిచ్ చేయడము నాకు మంచి అనిపించలేదు. ఏదైనా ఫన్ టు ఫన్ మాట్లాడి నా గౌతమ్కి ఎందుకు ఓట్లు ఎక్కువ వస్తున్నాయి, ఎందుకు ఓట్లు పడుతున్నాయి అని చెప్పేసి మీరు యష్మిని మాట్లాడుకున్నప్పుడు అది కరెక్ట్ కాదు కదా. అంటే గౌతమ్ నచ్చకూడదా, గౌతమ్కి ఓట్లు వేయకూడదా అని చెప్పేసి మాట్లాడదన్నట్టు. అంతకు ముందు ఏంటంటే డిస్కషన్ జరిగింది. గౌతమ్ కూడా అప్పుడు నామినేషన్ వెళ్ళిపోయేటోడు కూడా మళ్ళీ ఇట్లా ఈయన మణికంఠ వెళ్ళిపోవడం వల్ల గౌతమ్ సేవ్ అయిపోయి ఇప్పుడు టాప్ 5 లోకి వచ్చేసాడు. గౌతమ్ చాలా ఓట్లు పడుతున్నాయి. డిస్కషన్ జరిగింది నా యష్మినికి అండ్ నబిల్ కి. అది నాకు ఎక్కడ గుర్తు లేదు అది అని చెప్పి మాట్లాడతాడు. ఇలా మాట్లాడొచ్చు కావచ్చు కానీ అట్లా అంటలేను. గౌతమ్ ఎక్కడ ఆడుతుండు గేమ్, అసలుకి ఇంట్లో ఆడుతుండ అసలు బయట ఆడుతుండ ఎక్కడ ఆడుతుండు ఎక్కడ కలం పెడుతుంది అని చెప్పేసి మాట్లాడినా. నేను బ్యాక్ పిచ్ అనేది ఏం చేయలేదు. నాకు తెలిసి అయితే ఒకటి సీతాఫల్ గురించి బ్యాక్ పిచ్ అనేది నాకు తెలుసుకోవచ్చు. అతను ఇట్లా అగ్రెసివ్ గా చెప్పి మరి తినడము ఇదనేది నాకు అనిపించింది. అది దాని గురించి మాట్లాడడం తప్ప అదేం లేదు. సరే అవన్నీ వదిలేసి నువ్వు అగ్రెసివ్ ఆడు, నువ్వు అన్ని పక్కన పెట్టేసి బ్యాక్ పిచ్చాలని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టేసేసి అందరితో ఉండు. కానీ ఈ గ్రూప్ అని అనేది కాకుండా నువ్వు అట్లా ఇక అగ్రెసివ్ నీ గ్రాఫ్ అనేది పడిపోతుంది. అగ్రెసివ్ ఆడినావు అనుకో కప్పు నీకే వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి లెవెల్లో చెప్పేసి ఇక వచ్చేసి వెళ్ళి బాడీ తీసుకొచ్చి నెత్తిమే కొట్టేసి నామినేషన్ చేస్తుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నాకు యష్మి వచ్చేసి ఎక్కడ యష్మి ఏమైంది, నీది ఫైర్ అంతా ఏమైంది, నువ్వు చాలా ఇంప్రెస్ గా ఆడేదానివి, నీ ఫైర్ తో ఆడేదానివి, నీ ఫైర్ అనేది కనబడతలేదు, అసలుకి ఏం కనబడట్లేదు, నువ్వు మొత్తం చూసుకుంటే మొత్తం నిఖిల్ తోనే ఉన్నది మొత్తం అని చెప్తుంది.
అనగానే మళ్ళీ స్టార్ట్ అయింది యష్మిని డ్రామా సిచ్యువేషన్ అనేది. అనగానే ఎక్కడ నాకు ఇంత ఎమోషన్ వస్తుంది నాకు అసలుకి అని చెప్పి అక్కడ ఏడ్చాము. ఇక్కడ నిఖిల్ మొత్తం టోటల్ బ్యాడ్ అనేది చేయడానికి యష్మి అనేది ప్రయత్నిస్తున్నట్టయితే నాకు 100% అనిపిస్తుంది. అక్కడ మొత్తం గేమ్ అంతా యష్మిని నిఖిల్ దగ్గరనే ఉన్నట్టు కనిపించింది అని చెప్పినప్పుడు యష్మియే కదా నిఖిల్ చుట్టూ తిరుగుతుంది, అక్కడ జరుగుతుందంతా నిఖిల్ చుట్టూ తిరుగుతుంది యష్మియే కదా. నిఖిల్ వచ్చేసి యష్మి చుట్టూ తిరగలే కదా, అక్కడ యష్మి కావాలని తిరుగుతుంది కదా. నాకు ఈ డ్రీమ్ వచ్చింది, నాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అని చెప్తే అవాయిడ్ చేయడం, అవాయిడ్ చేస్తే మళ్ళీ పృథ్వీ దగ్గరికి వెళ్ళి మాట్లాడము, వాడు నా ఫ్రెండ్ గా నాకు ట్రీట్ చేస్తున్నాడు, ఫ్రెండ్ గా మాట్లాడట్లేదు, అది ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు మాట్లాడిచ్చి ఇవన్నీ చేయడం నీవే కదా చేసిందంతా. కానీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేసిందంతా నిఖిల్ మీద. నిఖిల్ ఇవన్నీ చేసిండు, ఇవన్నీ చెప్పిండు, ఇవన్నీ డ్రామా ఆడినట్టు మొత్తం పోర్ట్రేట్ చేసేదంతా మొత్తం టోటల్ నిఖిల్ బ్యాడ్ చేయడానికి ఇదంతా జరిగి చేస్తుంది. యష్మే మొత్తం ఫ్లిప్ అయిపోతే చేస్తుంది. మొత్తం అక్కడ కన్నీళ్ళు పెట్టుకోవడం, ఎమోషనల్ కావడం, ఏంటంటే ప్రేక్షకులు అద్దుకోవాలి కదా ఈ విషయం మీద అనే వింత నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. నువ్వు గ్రూప్ గా ఆడుతున్నావు, ఆ గ్రూప్ అనేది ఆడకుండా ఇండివిజువల్ గా నువ్వు బయటకు వచ్చి ఆ యష్మి అనేది ఏంటిది అనేది చూపి అని చెప్పేసి నైనికి చెప్పి ఇంకొకటి వచ్చేసి పాయింట్ వచ్చేసి నువ్వు అక్కడ ప్రేరణకు వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు మిడ్ నైట్ డిన్నర్ అరేంజ్ చేసినప్పుడు క్రంజీగా ఉంది అని చెప్పి మాట్లాడను. ఎందుకు అట్లా మాట్లాడడం, నీకు అంటే ఇష్టం లేదా అవి అని చెప్పండి. లేదు నాకు గుర్తుకొస్తలేదు అనగానే పృథ్వీ అందిస్తాడు ఆ పాయింట్ అనేది. అందించిన తర్వాత అప్పుడు లేదు అట్లా అని కాదు, నాకు ఇట్లాంటి అనేది ఇష్టం ఉండదు, ఇక్కడనే చేస్తావు అని చెప్పేసి నాకు అనిపించింది తప్ప నేను వాళ్ళని చూసి అయితే నేను ద్వేషించుకోలేదు, ఈర్ష్యపడలేదు అని చెప్పి చెప్తుంది అన్నట్టు. ప్రేరణ ఒకవేళ మేము నువ్వు అదే పోర్ట్రైట్ అయితే నీకు ఒకవేళ నువ్వు అట్లా కూడా నువ్వు అనుకుంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ అని చెప్పి చెప్తుంది యష్మి. దాని తర్వాత వచ్చేసి నువ్వు షేర్ లాగా నువ్వు ఇట్లా బాగా ఆడని చెప్పేసి నువ్వు ఆడపిల్లకు పులి లాగా ఆడని చెప్పేసి నామినేషన్ చేసిన అయితే జరిగింది. వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా నైలి చెప్పిన పాయింట్లు ప్రతి ఒక్కటి నబీల్కైనా అండ్ యష్మికైనా చెప్పిన పాయింట్ 100% కరెక్ట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అందరు చిన్న పాయింట్ అంటే మామూలుగా, మిగతా పాయింట్స్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్ మీద విషయంలో కూడా బ్యాక్ పెంచ్ నువ్వు ఇవి చేయడం ఇవి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇదివరకు షేర్లో ఆడేటోనివి ఇప్పుడు తగ్గిపోయింది, గ్రాఫ్ అనేది తగ్గుతుంది, అలా కాకుండా ఇంకా బాగా ఆడాలని చెప్పేసి యష్మికైనా నువ్వు ఇలా చేయడం ఇలా మాట్లాడము అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం కూడా నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో. క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత వచ్చేసి నబీల్ వచ్చేసి గౌతమ్ కు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. నేను వెనకాల బ్యాక్ పిక్ చేసింది అయితే అది కాదు, ఇక్కడ సీతాఫలం నువ్వు తిన్నావు కదా దాని గురించి నేను డిస్కస్ చేసినాను. నువ్వు పాయింట్స్ లేనప్పుడు పాయింట్స్ ఇవ్వడానికి గిల్లి మరీ పెట్టుకున్నట్టు అనిపించి నేను దాని గురించి డిస్కస్ చేసినా కానీ నీ గురించి అనేది బయట ఏం టాపిక్ అనేది డిస్కస్ చేయలేదని చెప్పేసి చెప్తాడు. కానీ గౌతమ్ దానికి ఓవర్ గా మాట్లాడుతున్నట్టయితే నాకు అనిపించింది. ఇట్లా మాట్లాడము ఇట్లా కరెక్ట్ కాదు, ఇది నేను ఇట్లా సీతాఫలం కూడా చూసి పాయింట్స్ బట్టి నామినేషన్ చేస్తారా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. కానీ గౌతమ్ కు ఏంటంటే ఇప్పుడు అందరూ గౌతమ్ పేరు తీసుకొని గౌతమ్ గురించి మంచిగా మాట్లాడడం వల్ల గౌతమ్ కొంచెం ఎవేసి అనేది కొంచెం పెరిగిపోతుంది. నేను బాగా ఆడుతున్నా కావచ్చు, ప్రేక్షకులు బాగా పోతుంది కావచ్చు నాకు అని చెప్పేసి ఒక లెవెల్లో వెళ్ళిపోతున్నాడు గౌతమ్. కానీ అక్కడ జరిగేది సిచ్యువేషన్ ఎట్లున్నది అనేది తెలియదు కదా వాళ్ళకు. కానీ గౌతమ్ ఇంకా హైప్ అనేది పెరిగిపోతున్నట్టయితే నాకు అబ్జర్వేషన్ అయితే నాకు అనిపించింది. ఇక్కడ నబీల్ మాట్లాడింది ఇక్కడ ఒక తేజతో మాట్లాడతాడు, వీళ్ళు ఇట్లా చేస్తే గిలికి పెట్టినట్టే కదా, చేసినట్టే కదా ఇవన్నీ అని చెప్పేసి క్లారిటీ తీసుకొని నామినేషన్ కు తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను. నామినేషన్ లో వేద్దామని మాట్లాడుతున్నప్పుడు ఈ పాయింట్స్ తీసుకుంటాను నేను, ఇంతేగాని నీ వెనక బ్యాక్ పిచ్ అనేది నేను చేయలేదు, దాని గురించి అయితే నేను క్లారిటీ ఇచ్చి అని చెప్పేసి చెప్తా ఉంటాడు అంటూ. ఆ మ్యాటర్ ఎక్కడితో ఓడిచిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ నీ ఇక్కడ నామినేషన్ లో అందరూ కూర్చున్నప్పుడు తర్వాత వచ్చేసి మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చేసి నామినేషన్ పాయింట్ లో తీసుకొస్తాడు. నామినేషన్ వచ్చేసి నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నిఖిల్ అని చెప్తాడు. నిఖిల్ లేచి వచ్చిన తర్వాత మణికంఠ అంటాడు, ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్ ఇట్లా చెప్పేసి 6 వీక్ దాకా నేను 6 వీక్స్ లో నేను నామినేషన్ చేసి ఏమని చెప్పినా నీ గ్రాఫ్ పడిపోతుంది, నీ గ్రాఫ్ మొత్తం పడిపోతుంది, చూసుకో అని చెప్పేసి నిఖిల్ నిఖిల్ అని చెప్పిన. నువ్వేమన్నా చూసి వచ్చినట్టు చెప్తున్నావు అని చెప్పేసి నువ్వు మాట్లాడావు. నేను ఇప్పుడు మరీ పోయి ఇక్కడ చూసి అక్కడ చూసి వచ్చి మరీ నీ చెప్తున్నా, నీ గ్రాఫ్
అనేది తగ్గిపోతుంది. ఆ గ్రాఫ్ అనేది పెంచుకో, నువ్వు గ్రాఫ్ అనేది చాలా తగ్గిపోతుంది. నువ్వు ఇక్కడ ఒక తిరిగా మాట్లాడుతావు, అక్కడ ఒక తిరిగా మాట్లాడుతూ ఉంటావు. ఆ ఎమోషనల్ అనేది ఇక్కడ చూపించకుండా అగ్రెసివ్ ఇక్కడ ఆడి అక్కడ పోయి ఎమోషనల్ గా నువ్వు మాట్లాడము కరెక్ట్ కాదు. నాకైతే ఫేక్ అనిపిస్తుంది. ఆ ఫిల్టర్స్ అనేది ఇంకా ఇక్కడ దాకా వచ్చిన ఆ ఫిల్టర్స్ అనేది మొత్తం తీసేసి అని చెప్పేసి అడ్వైస్ అనేది అడ్వైజ్ ఇస్తున్నట్టు నామినేషన్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. కానీ మొత్తం నుంచి చూస్తున్నైతే అడ్వైజ్ లాగానైతే మొత్తం మణికంఠ నిఖిల్ కి మొత్తం అడ్వైజ్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. నేను ఎక్కడ అట్లా మాట్లాడలేదు, ఎట్లా చేయలేదు అని చెప్పేసి పానిపట్టు యుద్ధంలో వచ్చేసి నువ్వు ఇక్కడ అగ్రెసివ్ ఆడొచ్చేసి మళ్ళీ అక్కడ పోయి ఎమోషనల్ గా ఇట్లా చెప్పడం నాకు నచ్చట్లేదు. ఆ ఎమోషనల్ అనేది అవసరం లేదు. ఆ ఎమోషనల్ గా నువ్వు ఇంకోరికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా చేయడం అవసరం లేదు నీకు. ఎందుకు అవన్నీ చేసుకోవడము? నువ్వు ప్రతి దానికి ఎమోషనల్ గా చేసుకుంటూ నాకు ఇంకో గేమ్ లో వచ్చేసి నువ్వు సడన్ గా వచ్చి కింద పడేసినావు. నేను మొత్తం కింద పడిపోయి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేను అప్పుడు నువ్వు చెప్పేది ఉండే, నిన్ను నామినేషన్ ఇట్లా నేను తలిగినరా తలితే నువ్వు అడ్డం పడ్డావు అని చెప్పేసి నేను చెప్పేది ఉండే. లేదు నేను అక్కడ చెప్పానని చెప్పేసి నిఖిల్ అంటాడు. లేదు నాకైతే బ్లాక్ అనిపించింది, అది నాకు బాగా అనిపించలేదు ఇట్లా అని చెప్పేసి ఈ పాయింట్స్ అనేది చెప్తుంది. నువ్వు ఖచ్చితంగా నీ ఫిల్టర్స్ అనేది తీసేసి నీకు మైండ్ ఏమనిపిస్తుందో అదే నువ్వు ఆడు, అట్లే ఆడు. కానీ నువ్వు బయటకు ఇట్లుంటే ఇట్లా ఆడుతుంటే ఇట్లా బయటకు ఏం ప్రొట్రేట్ అవుతుందో ఏం జరుగుతుందో అనే ఫియర్ అనేది తీసేది. అనగానే నిఖిల్ అంటూ నాకు అలాంటి భయమే లేదు, నేను ఫ్రీగానే ఆడుతున్నాను, అట్లే విధంగానే ఆడుతున్నాను, అలాంటి భయాలు పెట్టుకొని అయితే గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. కానీ మణికంఠ చెప్పే పాయింట్ అయితే 100% అడ్వైజ్ గా మంచిగా ఉన్నట్టయితే నాకు అనిపించింది. తర్వాత వచ్చేసి నువ్వు ఇట్లనే ఆడుకో, కానీ ఫిల్టర్స్ అన్ని తీసేసి నీకు ఎట్లా అనిపిస్తుందో అది మాత్రమే ఆడు, బయటకు తీసుకురా. ఇంకా 2-3 వారాలే ఉన్నది, ఇంకా 4 వారాలే ఉన్నది. ఖచ్చితంగా నువ్వు ఇవన్నీ తీసుకొస్తేనే కప్పు నీకు వస్తుంది, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అడ్వైజ్ అయితే వచ్చేసి బాటిల్ పడగొడతారు. తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నబీల్కి వచ్చేసి నబీల్ని వచ్చేసి మణికంఠ నామినేషన్ చేస్తాడు. నువ్వు ప్రతి విషయంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్ లో ఇట్లా వచ్చేసావు. దాని తర్వాత వచ్చేసి నువ్వు నామినేషన్ పాయింట్లకే రావట్లేదు, అసలు నామినేషన్కే మొత్తానికి రావట్లేదు. నువ్వు ఇట్లా నన్ను కూడా ఆ నామినేషన్ లో పక్కన పెట్టేస్తే నేను కూడా ఇట్లా బయటకు వెళ్ళిపోయినా. ప్రతి దానికి నామినేషన్ నాకు రావాలి, వస్తేనే ప్రేక్షకులు అనేది ఏందనేది తెలుస్తా. నువ్వు ఆట ఆడి నువ్వు గెలవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు. అక్కడ ఏంటంటే నబీల్ వచ్చేసి ప్రతి దగ్గర నామినేషన్కి వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళ గ్రూప్ తో తిరుగుకుంటూ అందరినీ మేనేజ్ చేస్తున్నా అని చెప్పేసి ఒక టాక్ అయితే బయటకు వచ్చేసింది కదా. అదే విషయంలో చెప్తున్నాడు అన్నట్టు, నువ్వు నామినేషన్ పాయింట్లకు ఎందుకు రావట్లేదు, నామినేషన్ పాయింట్లకు భయపడుతున్నావా, నువ్వు ఆ పాయింట్స్ కి ఎందుకు రావట్లేదు అని చెప్పంటే అడుగుతూ ఉంటాడు అన్నట్టు. నీ గ్రాఫ్ అనేది మొత్తం తగ్గుతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. చెప్తుంటే ఎందుకు నేనేం చేస్తున్నా నాకు తెలియదు, మరి వాళ్ళకు పాయింట్స్ లేక నామినేట్ చేయట్లేదా, లేకపోతే నేను పాయింట్ ఇవ్వట్లేదా వాళ్ళకు, నాకు అర్థం కావట్లేదు. నేను నామినేషన్ రాకపోవడానికి నాకే అర్థం కావట్లేదు. వాళ్ళు చేయాలి కదా, నేనేం చేయాలి, మరి నేనేం మాట్లాడాలి అంటే నువ్వు ప్రతి ఒక్క దగ్గరికి ముగ్గురు ఉన్న గ్రూప్ల దగ్గరికి పోయి ఉండడం. మరి కొందరేమో గ్రూప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొద్దు అంటారు, కొందరు నీకెందుకు అనవసరంగా వెళ్ళి మాట్లాడు. నీ వాయిస్ అనేది రేజ్ చెయ్యి. నువ్వు 10 మంది ఉండని 100 మంది ఉండని ఉంటే నీకేమైతుంది, నీ వాయిస్ నీ గురించి నువ్వు ఎవడాపుతాడు నిన్ను, నీ వాయిస్ అనేది రేజ్ చేయి అని చెప్పేసి ఈ మణికంఠ అయితే క్లియర్ కట్ గా ఒక అడ్వైస్ ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. నబీల్ కు నిఖిల్ కు వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అసలు ఏం లేకుండా మొత్తం అడ్వైస్ ఇస్తుండవు. నువ్వు ఇట్లా ఆడుతుంటే నీకు బాగుంటుంది, ఇట్లా అనేది ఆడితే ఇట్లా ఉంటుంది, నువ్వు ఇవి పాయింట్స్ అనేది కవర్ చేసుకో అన్నట్టు అడ్వైస్ ప్రకారమే నామినేషన్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. క్లియర్ కట్ గా హ్యాట్సాప్ అనిపిస్తుంది నాకైతే. మణికంఠ చెప్పిన పాయింట్ అయినా ఆయన చెప్పిన విధానము కూడా బాగా అనిపిస్తుంది. హ్యాట్సాప్ గా బాగానే చెప్పాడు. చాలా వరకు అయితే నాకు మంచి అనిపించిన పాయింట్స్ అయితే ఇవి అయితే నబీల్కి అయితే గుడ్ పాయింట్స్ అవి. ఎందుకంటే నబీల్ తప్పించుకోవడానికి, నామినేషన్లకు రాకుండా తప్పించుకోవడానికి ఇదంతా కొంచెం వాళ్ళతో కమ్యూనిమెంట్ గా ఇట్లా కలిసిమెలిసి ఉండడం, ఈ ఓజీ కామిలతోని రాయల్ కామితో మంచిగా కలివిడిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు నబీల్ అయితే. అది పాయింట్స్ అనేది బ్రేక్ చేసుకొని నువ్వు ఇట్లా రా, లేకపోతే నేను మర్చిపోతానని 100%. మరి ఎవరైనా నామినేషన్ లో ఉంటేనే ప్రేక్షకులు వాళ్ళకి ఓటేయాలని చెప్పేసి ఇట్లా వాళ్ళ ఆట తీరు చూసుకుంటా వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడో ఆమాస్ అప్పుడానికి ఎప్పుడో వచ్చేసింది అనుకో నువ్వు నామినేషన్ పాయింట్లకు, ఆల్రెడీ ప్రేక్షకులకు ఎవరికో వేర్లకు కేటాయిపోతారు కదా, వాళ్ళకు ఓటు చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పడుతుంటారు. మళ్ళీ వాళ్ళంతా తీసుకొచ్చి నీకు ఓటు వేయలేదు కదా. కాబట్టి ప్రతి ఒక్క వీక్ కాకుండా ఇంకో వీక్ అయినా కంపల్సరీ నామినేషన్లకు రావాలి. వస్తుంటేనే ప్రేక్షకులకు ఏంటంటే వాళ్ళు ఓట్ చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా
ఖచ్చితంగా మన వాళ్ళకు ఓటు వేయాలన్నట్టు అనిపిస్తుంది. అదే విషయం మణికంఠ క్లియర్ గా బాగానే చెప్పాడు. చెప్పిన తర్వాత వచ్చేసి నామినేషన్ చేస్తుంటే నేను ఖచ్చితంగా అవన్నీ కరెక్ట్ చేసుకొని మంచిగా నేను ఆడతా అని చెప్పేసి నబీల్ చెప్పడము, ఆ సీసా తీసుకొచ్చి కొట్టడం, కొడుతుంటే నిఖిల్ అనడము ఏంటంటే ఏంద్రా ఏది అడ్వైజా లేకపోతే ఏమన్నా అదే నామినేషన్ అసలుకి ఏం అడ్వైజ్ చెప్తున్నావు రా అని చెప్పేసి అంటే నిఖిల్ నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది, నాకు ఇట్లా మాట్లాడు ఒక తీరుగా ఒక విధంగా చెప్తున్నా. లేదురా ప్రామిస్ చెప్తున్నా మా ఇద్దరికని చెప్తున్నా నేను రా, మా ఇద్దరికి అడ్వైజ్ ఇచ్చినావు అన్నట్టు చెప్తున్నారా అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత వచ్చేసి విష్ణుప్రియ చాలా ఎమోషనల్ అయిపోయి వచ్చేసి మణికంఠ బిగ్గా హక్ చేసుకొని ఏడవడము ఆడ సీన్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మణికంఠ ఇంట్లో ఇచ్చి బ్యాగ్ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చేసి రోహిణి అవినాష్ వచ్చేసి అక్కడ డ్రామా చిన్న కామెడీ బిట్ ట్రై చేస్తారు అన్నట్టు. అక్కడ వచ్చేసి ఆమె వచ్చేసి మణికంఠ లాగా, రోహిణి వచ్చేసి మణికంఠ లాగా, అవినాష్ వచ్చేసేమో నబిల్ లాగా ప్రవర్తిస్తారు అన్నట్టు. నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మెతక ఉండేవి, తర్వాత వచ్చేసి హుషారైనవు, తర్వాత నువ్వు ఇట్లా గ్రాఫ్ అనేది తగ్గిపోతుంది, అంతే అంతే అన్నట్టు అవినాష్ చిన్న కామెడీ బిట్ అనేది చేస్తూ ఉంటారు అన్నట్టు. ఆ కామెడీ ఎక్కడ ఛాన్స్ దొరికితే వీళ్ళు కామెడీ వేసుకోవాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఆతృతతో ఉంటారు. ఇదైతే నాకైతే 100% బాగా అనిపిస్తుంది. అవినాష్ దగ్గర ఎక్కడ చిన్న విషయం దొరికినా దాన్ని కామెడీ లెవెల్ గా మలుచుకొని చేసుకోవాలని చెప్పేసి ఆయన కెరియర్ గురించి కూడా ఆలోచించి ఇలాంటివన్నీ చేస్తుంటాడు కావచ్చు. నాకు అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి సీత వస్తుంది. సీత వచ్చేసి అందరితోని కలివిడిగా మాట్లాడి అందరిని యాక్ట్ చేసుకొని వచ్చేసి అక్కడ కూర్చుంటది. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నాకు ప్రేరణ అంటుంది. ప్రేరణ నీకు వచ్చేసి నా పాయింట్లు ఉన్నాయి, నువ్వు మళ్ళీ మెగా చీఫ్ అవ్వాలనుకున్నావా అంటది. అంటే లేదు నాకు అవసరం లేదని చెప్పేసి ప్రేరణ అంటది. నువ్వు అయినా కూడా ఎవరు ఇక్కడ సపోర్ట్ చేసినట్టయితే నాకైతే కనబడలేదు. ఎందుకంటే నాకు వదిలిన మాటలు నువ్వు చేసిన చేష్టలు ఇటువంటి చూస్తూ ఉంటే నాకైతే ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నాకు అనిపించింది లేదు. ప్రేరణ కూడా మెగా చీఫ్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ అనేది చేసింది. ఏంటంటే మాటలు ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేయడము, ఇది నీటి పెట్టుకో అది నీటి పెట్టుకో, ఇది చెయ్యి అది చెయ్యి, ఇట్లుండు అట్లుండు అని కొంచెం ఓవరే రియాక్ట్ అయిపోయి ఒక రూలర్ గా మొత్తం ప్రవర్తించడం అని చెప్పేసి సీత చెప్తుంది అన్నట్టు. అదేం లేదు నేను అట్లా ఏం చేయలేదు అని చెప్పంటే, నువ్వు ఆల్రెడీ చేసావు. నువ్వు మీ హస్బెండ్ వచ్చినప్పుడు కూడా నీకు క్లియర్ గా చెప్పాడు, నువ్వు వర్డ్స్ అనేది చాలా లూజ్ గా వదిలిపెడుతున్నావు, అవి బయట రాంగ్ గా ప్రొటెక్ట్ అవుతున్నాయి అని చెప్పి చెప్తుంటారు. చెప్పినా కూడా నువ్వు అదే మళ్ళీ అప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ పోయి వచ్చేసి ఆ దోశల విషయంలో వచ్చేసి ఈ కిచెన్ వాళ్ళే మేము డబుల్ దోశలు కావాలంటే ఎట్లా అని చెప్పేసి మాట్లాడతావు. అప్పుడే చెప్పినప్పుడు అట్టే మళ్ళీ అక్కడ సిగ్గు లేదా అని చెప్పి ఇట్లా గౌతమ్ నువ్వు మాట్లాడినావు ఇవన్నీ అని చెప్పేసి అంటాడు. కాదు నా అయితే అట్లా అని కాదు, నా ఇంటెన్షన్ వేరేగా తిరిగా మాట్లాడినాను, కానీ అట్లా రాంగ్ గా ప్రొటెక్ట్ అయితే సారీ అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. ఇక్కడ సీత మంచి పాయింట్స్ అనేది చెప్పినట్టయితే నాకు అనిపించింది. ఏంటంటే ఇట్లా నువ్వు చేయడం, నీవు రాంగ్ గా ఇట్లా మౌత్ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాటలు అవి రాంగ్ పోతున్నాయి అడ్వైజ్ లాగా ఇచ్చింది. ఇట్లా కూడా నామినేషన్ లో నువ్వు ఇలా చేయొద్దు, ఇలా మార్చుకుంటే నువ్వు ఇంకా బాగుంటది, నువ్వు కప్పుతో వచ్చేస్తావు అన్నట్టు లెవెల్లో మంచిగా చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రేరణ చేస్తున్న ఈ పనులకు ఆల్రెడీ హౌస్ లో కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ లేకపోయింది, మెగా చీఫ్ కు ఎందుకు ఇచ్చామన్నట్టు కూడా. ఇంకొకటి వచ్చేసి పాయింట్ వచ్చేసి నువ్వు అక్కడ యష్మి రోహిణి వచ్చేసి నీకు సూట్ కేసు ఇచ్చింది, నీకు మెగా చీఫ్ కంటెండర్ గా కావాలని చెప్పేసి ఇచ్చింది. అక్కడ వచ్చేసి ఎవిషన్ పీ షీల్డ్ విషయంలో వచ్చేసినప్పుడు ఫస్ట్ నువ్వు రోహిణిని ఓకే అని చెప్పి ఎంచుకున్నావు. దాని తర్వాత లాస్ట్ గేమ్ లో వచ్చేసి నీ చేతుల్లో నిర్ణయం ఉన్నది నీకు. అలాంటప్పుడు నువ్వు రోహిణికి ఇవ్వకుండా నబిల్కి ఎందుకు ఇచ్చావు? అక్కడ నీకు రోహిణికి వచ్చేసి గ్రాటిట్యూడ్ అనేది రాలేదా నీకు అని చెప్పి చెప్తుంది అన్నట్టు. లేదు నాకు అట్లేం లేదు, ఆ గేమ్ స్టార్ట్ అయిన ముందే అందుకే వచ్చినప్పుడు రోహిణి అడిగింది నాకు సపోర్ట్ చేయి అని చెప్పేసి అడిగింది కదా అని చెప్పేసి నేను సపోర్ట్గా ఉన్నాను. నాకు గ్రాటిట్యూడ్ విషయంలో అనేది లేదు. నేను డైరెక్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి రోహిణికి ఇచ్చిన, తర్వాత వచ్చేసి నిన్ను నబిల్కి ఇచ్చాను. యాక్చువల్గా నా మనసులో ఉంది నాకు వచ్చేసి నబిల్కి ఇవ్వాలని చెప్పేసి ఉన్నది. ఆడ అడిగింది కాబట్టి నేను సపోర్ట్ చేసిన అంతే విషయంలో. కానీ అంటే నీ గ్రాటిట్యూడ్ విషయంలో అయితే ఇవ్వలేదు కదా, ఇవ్వడానికి అయితే గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటాను. దాని గురించి ఇచ్చా చేసింది కాబట్టి ఇప్పుడు ఇట్లా చేసిందని మేము అనుకుంటాం. దానికి దీనికి
సంబంధం లేదు, అది వేరు ఇది వేరు అని చెప్పేసి యస్మిన్ చెప్పడం అక్కడ అంటే గ్రాటిట్యూడ్ లేదన్నట్టే కదా అని చెప్పేసి అంటే లేదు అట్లా ఏం లాని కాదని ఒక కన్ఫ్యూజ్ మైండ్ అనేది అక్కడ ఉన్నట్టయితే నాకు అనిపించింది ప్రేరణ విషయంలో. అక్కడ ప్రేరణ ఈ చెప్పే విషయాలు ఒకసారి ఉన్నదని చెప్పంటే ఒకసారి లేదని చెప్పంటది, గ్రాటిట్యూడ్ ఇచ్చిన అంటే వాళ్ళు మరోసారి గ్రాటిట్యూడ్ తో కాదు ఆమె హెల్ప్ చేసింది కాబట్టి నేను అట్లా మాట్లాడినని చెప్పి ఇట్లా ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఇట్లా మాట్లాడడం ఆమె క్లారిటీ అనేది ఆమెకి లేకుండా ఉన్నట్టయితే నాకు అనిపించింది. కానీ సీత చెప్పిన పాయింట్స్ అయితే 100% కరెక్ట్ విధంగా చెప్పింది. నామినేషన్ అయితే 100% వాళ్ళకు డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా సీత చాలా స్ట్రాంగ్ పాయింట్ మాట్లాడినట్టయితే కూల్ గా వచ్చి కుంపటి బాగా పెంచినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సీత వచ్చేసి నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి యస్మిని చేస్తుంది. యస్మిని అని చెప్పగానే యస్మిని వచ్చేసి నువ్వు నీ ప్రేరణ నీ ఫ్రెండే కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. అవును నా ఫ్రెండే అని చెప్పి మాట్లాడుతుంది. మా ఫ్రెండ్ గురించి నువ్వు అంత బ్యాక్ వెనకాల బ్యాక్ పిచ్ చేయడము అంత బాగుండలేదు, ఆ విషయంలో నువ్వు బ్యాక్ పిచ్ చేస్తే బాగుండదురా అని చెప్పేసి చెప్తుంది. కానీ నువ్వు ఆ బ్యాక్ పిచ్ అనేది ఎందుకు అట్లా చేసినావు అని చెప్పంటే నేను బ్యాక్ పిచ్ ఏం చేసినా నాకు తెలిసి అయితే ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంది. నువ్వు క్రంజీగా అని చెప్పేసి వాళ్ళ విషయంలో వచ్చేసి మాట్లాడడం అది బాగా అనిపించలేదు. నాకు ఇప్పటికైతే గుర్తులేదు, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చేసింది. అవినాష్ అండ్ తేజ వచ్చేసి అక్కడ వాళ్ళ ప్రేరణ వల్ల హస్బెండ్ వచ్చినప్పుడు వాళ్ళు చేసేది చూసి నేను చేసి క్రంజీగా ఉంది నువ్వు అట్లా అని చెప్పేసి మాట్లాడిన తప్ప నేను అట్లా బ్యాక్ పిచ్ అయితే చేయలేదు, అదైతే చేసినట్టయితే నాకు లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నట్టు. తేజ వచ్చేసి వాళ్ళు మళ్ళీ అడుగుతాడు అన్నట్టు, మేము కామెడీనే చేశాం కదా అని తేజ అంటారు. మీరు కామెడీనే చేశారు బాగా అనిపించింది, వాళ్ళ హస్బెండ్ రాలేదని చెప్పేసి వీళ్ళు బాగా రావత్తలేడు అని చెప్పేసి వీళ్ళు కామెడీ చేయడము అది బాగానే ఉంది. కానీ నాకు అనిపించింది అయితే వాళ్ళిద్దరు చేయడం నాకు క్రంజీగా అనిపించింది కాబట్టి అట్లా మాట్లాడే తప్ప నేను వీళ్ళిద్దరి గురించి అయితే నేను కాదు బ్యాక్ పిచ్ అయితే నేను చేయలేదని చెప్తుంది. నీ ఆట వచ్చేసి మొత్తం టోటల్ నిఖిల్ చుట్టే తిరుగుతుంది తప్ప నీ ఇండివిజువాలిటీ గేమ్ అనేది కనబడట్లేదు అని చెప్పి చెప్తుంది అన్నట్టు. నిఖిల్ చుట్టే తిరుగుతుంది కదా ఆమె ఆల్రెడీ నిఖిల్ తోని మాట్లాడతలేడు చేస్తలేడు ఇవన్నీ నిఖిల్ దూరం పెడుతున్నా కూడా ఇవన్నీ ఆమెనే చూసుకున్నది కదా. ఆమె వచ్చేసి ప్రతిసారి నిఖిల్ చుట్టూ దగ్గరకు వచ్చి నిఖిల్ మాట్లాడట్లేదు, గౌతమ్ దగ్గరకు వచ్చి పృథ్వీ దగ్గరకు వచ్చి నిఖిల్ గా మాట్లాడట్లేదు రా ఫ్రెండ్ గా మాట్లాడమని అది మాట్లాడింది చేసి వెనకబడింది నువ్వు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మాట్లాడాను సీత మాట్లాడుతుంది ఏంటంటే ఆయన గేమ్ గురించి నేను ట్రాప్ చేసి వాడుకుంటున్నట్టయితే నాకు అనిపించింది నువ్వు ఆ ట్రాప్ లో అయితే పడకు అన్నట్టు చెప్తుంది. కానీ నిఖిల్ చెప్పి ఎప్పుడైనా ఆమెను ట్రాప్ లో దించాలని చెప్పేసి ఎప్పుడు ఈ విషయం అయితే రాంగ్ పాయింట్. సీత చెప్పిన పాయింట్ అయితే 100% రాంగ్. ఇది నిఖిల్ కు చాలా బ్యాడ్ గా అయితే పోతుంది. ఆయన అయితే నిఖిల్ అయితే ఎప్పుడు ట్రాప్ చేసుకోవాలి ఈమెతో ట్రాప్ మెయింటైన్ చేసి ఇట్లా ఆడిపించుకోవాలి గేమ్ ను ఖరాబ్ చేయాలని చెప్పేసి అనుకోలేదు నిఖిల్. ఈమెకు ఉద్దేశాలు వస్తున్నాయని ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పేసి గ్రహించి ఆమెను దూరం పెట్టిండు. కొన్ని రోజులు దూరం పెడితే ఆమెను వచ్చేసి మళ్ళీ మాట్లాడు ఫ్రెండ్లీగా మాట్లాడు అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం ఇట్లా చేయడము ఆమె చేసింది. మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతుంది అక్కడ అలాంటి ఫీలింగ్స్ ఏ లేవని చెప్పి యస్మి మాట్లాడము. ప్రేరణ దగ్గరకు వచ్చేసి ఏం మాట్లాడింది అప్పుడు ప్రేరణతోని వానికి కూడా ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి, నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, నేనే ఓపెన్ అప్ కావాలని చెప్పేసి నిఖిల్ ఎదురు చూస్తుండు. కానీ వాడు చెప్తే బాగుంటది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నాకు కానీ అలాంటి వాడు నాకు సెట్ కాడు. అయినా కానీ నాకెందుకు ఏమో అలా ఫీలింగ్స్ అనేది నాకు వస్తున్నాయని చెప్పి చెప్పింది యస్మి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది యస్మి మాట్లాడుతుంది నాకు అలాంటి ఉద్దేశాలు లేవు, నాకు అలాంటి ఆలోచనలు లేవు, నేనైతే ట్రాప్లు ఏం పడట్లేదు అని చెప్పి మాట్లాడుతుంది. నిఖిల్ డైరెక్ట్ అప్రోచ్ చేసి ఏంటి ట్రాప్ నేను అలాంటి ట్రాప్ అయితే నేను చేయలేదని చెప్పి అలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటే బాగుండేది. నిఖిల్ అది ఒక విషయం చెప్పేసి సపరేట్గా సైలెంట్ గా వదిలేస్తాడు. అంటే అక్కడ కొంచెం ఎక్కువ వాదించి ఎక్కువ చెప్పడం అయితే బాగుండన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే నేను టాప్ చేయట్లేదు, నేను ఎవరి గురించి ఎట్లా మాట్లాడట్లేదు. ఆమె వచ్చేసి ఫీలింగ్స్ ఈ డ్రీమ్స్ గురించి చెప్పినప్పుడు నేను అవాయిడ్ చేసి దూరం పెట్టేసిన. అట్లా అనుకుంటే నేను ఆమె ఆడుకుంటూ ఈ సీన్ అది పండించుకుంటూ ఇట్లా అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ అలాంటి ఏం చేయలే కదా. ఆయన ఇట్లా డ్రీమ్ అని చెప్పిన తర్వాత అవాయిడ్ చేసి దూరం పెట్టిండు. మళ్ళీ పృథ్వీ వచ్చేసి మాట్లాడరా చేయరా అని మాట్లాడితే అప్పుడు మాట్లాడిండు. క్యాజువల్ గా ఫ్రెండ్ లాగా ఉండమంటే ఫ్రెండ్ లాగానే ఉంటుండు నిఖిల్ అయితే
100% చెప్తున్నా, అందులో ఎలాంటి తప్పు లేదు. ఒక విషయం ఏంటంటే ఆమె ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఇట్లా డ్రీమ్ వచ్చినప్పుడు ఇలాంటి నాకు అవసరం లేదు, నాకు వద్దని చెప్పుకోవాలి. కానీ ఆ మాట ఒకటి చెప్పలేదు, ఎందుకంటే హర్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. హర్ట్ అవుతుంది, మళ్ళీ ఏమన్నా గేమ్ కామెంట్ ఎఫెక్ట్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఆ సైలెంట్ విషయమే ఇప్పుడు చాలా నిఖిల్ కు బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. ఆ బ్యాడ్ అనే పోర్ట్రేట్ చేయాలని చెప్పేసి చాలా వరకు యష్మి కూడా ట్రై చేస్తుంది పిచ్అప్ చేయడానికి. అక్కడ చెప్తుంది, ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నిఖిల్ చెప్తాడు, నేనైతే అట్లా ఉమెన్ ట్రాప్ విషయంలో వచ్చేసి ఉమెన్ ట్రాప్ చేయడం అయితే నేను కాదు, అది క్లారిటీ ఉన్నది, నేనైతే ట్రాప్ చేయాలని లేదు అంటే, నువ్వు ట్రాప్ చేయాలని కాదు కానీ ఆమె ఫీలింగ్స్ తో ఆమె నీ చుట్టూ తిరగడము, ఆమె ఏదో ఉన్నది నీ దగ్గర అని చెప్పేసి అనుకొని ఆమె నీ చుట్టూ తిరగడం అయితే ఇది బాగాలేదు. అలాంటి ఫీలింగ్స్ అయితే అక్కడ ఏం లేవు, అక్కడి నుంచి ఏం రాదు, నువ్వు కూడా గ్రహించుకొని నువ్వు ఇప్పుడు ఎక్కైనా నువ్వు మేల్కొంటే బాగుంటుందని చెప్పేసి సీత చెప్తుంది. ఇవన్నీ మాట్లాడేసేసి మళ్ళా అక్కడి నుంచి ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు ఇట్లా మాట్లాడకు, ఇట్లా నీ ఆలోచించుకొని తీసుకొని వచ్చేసి నువ్వు బాగా ఆడని చెప్పేసి మళ్ళీ చెప్పడం, అక్కడ బ్యాడ్ చేసి మళ్ళీ అలాంటి ఫీలింగ్స్ ఏం రావని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడము ఎంతవరకు అంటే నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే సీత ఆ పాయింట్ విషయంలో, ఎందుకంటే బ్యాడ్ చేయడానికి కదా ఆల్రెడీ మళ్ళీ మీ పేరు అది యష్మి ఏం చెప్తుందంటే, నేనైతే అలాంటి ఉద్దేశం నాకు ఎలాంటిది లేదు ఉద్దేశం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది. అలాంటి ఉద్దేశం నాకు మొత్తానికి లేదు, జస్ట్ ఫ్రెండ్ లాగా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడు అప్పుడే మాట్లాడింది ప్రేరణతో, ఇట్లా నాకు ఇలాంటి ఫీలింగ్ ఉన్నది, వాడికి ఓపెన్ అప్ అవ్వాలని చెప్పేసి వాడు చెప్పట్లేదు, నేనే ఓపెన్ కావాలని చెప్తలేడు వాడు నాకు అనే ఫీలింగ్స్ తో నువ్వే ఒక ఇమాజినేషన్ చేసుకొని నువ్వు ఒక డ్రీమ్ వచ్చిందని చెప్పేసి ఆ డ్రీమ్ బ్యాడ్, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చేసి ఆ ఒక బ్యాడ్ డ్రీమ్ అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇంత ఫ్లిప్ చేయడం అనేది ఒక మాటకు ఎంత వరకు మొత్తము తిప్పేస్తుందంటే, మొత్తం నాకు అదేం లేదు నిఖిల్ వల్లనే చెప్పేసి ఈ బ్యాడ్ వస్తుందని చెప్పేసి మాట్లాడము, ఇదైతే వరస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు చూస్తారు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఈ క్షణంలో ఎట్లా మాట్లాడుతున్నావు, ప్రీవియస్ ఏం మాట్లాడినా ఏం టెలికాస్ట్ అనేది ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. ఇవన్నీ నువ్వు మాట్లాడినా కూడా ఆ ప్రేక్షకులు చూస్తారు, చూసి నీకు నామినేషన్ ఉన్నప్పుడు ఇన్ని మార్చినావు అని చెప్పేసి అది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది కదా, నిఖిల్ ఎంత బ్యాడ్ చేసావని చూస్తున్నావు అనేది కూడా అర్థమైపోతుంది కదా ఈజీగా. ఇప్పుడు నువ్వేంటంటే సింపతి, అక్కడ సింపతి కొనిపించుకోవాలని చెప్పి సింపతితో నాకు ఇట్లా రావని చెప్పి ఇంత ఓవర్గా మాట్లాడుతూ ఓవర్గా చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. మీకేం అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి నువ్వు బాగా ఆడుతున్నావురా అని చెప్పేసి చెప్తుంది. విష్ణు మీరే కూడా నువ్వు బాగా ఆడుతున్నావురా అని చెప్తుంది. నా మెగా చిప్ టాస్క్ ఎలా ఉందంటే, మెగా చిప్ బాగుందిరా, నువ్వు ఫస్ట్ టైం కదా బాగుందిరా అని చెప్పి నువ్వు ఇట్లానే ప్రూవ్ చేసుకో, నువ్వు ఇండివిజువల్ గా ఆడు, గ్రూప్ గా ఆడకు అని చెప్పేసి ఆమె నామినేట్ చేస్తుంది. చేసేసి ఆల్ ద బెస్ట్ గైస్ అని చెప్తాడు. బిగ్ బాస్ వచ్చేసి అనౌన్స్మెంట్ అనేది ఇస్తాడు అన్నట్టు. ఈ రోజు నామినేషన్ ప్రక్రియ ఇంతటితో ముగిసింది. నామినేషన్ అయిన సభ్యులు వచ్చేసి నిఖిల్, యష్మి, ప్రేరణ అండ్ పృథ్వీ, నబీల్ అని చెప్పి చెప్తాడు అన్నట్టు. వీళ్ళు వచ్చేసి నామినేషన్ లో ఉన్నారు అన్నట్టు. మీకు ఎవరెవరు ఇష్టమో మీరు వాళ్ళకు ఓట్ చేసి వాళ్ళని గెలిపించుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళకు ఓట్ వచ్చేసి డిస్నీ హాట్స్టార్ లో ఉంటుంది అండ్ డైరెక్ట్ టెలిఫోన్ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కాబట్టి అలా చేసి మీ వాళ్ళను మీకు సపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అందరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తేజ, అవినాష్, రోహిణి అండ్ విష్ణుప్రియ వాళ్ళు డైరెక్ట్ థర్డ్ వీక్ లో వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి మనం ఓవర్ నామినేషన్ కాదని చెప్పేసి వాళ్ళు సంబరపడుతూ ఉంటారు. అయిన తర్వాత వచ్చేసి బెడ్రూమ్ లోకి వచ్చేసి నిఖిల్ అండ్ పృథ్వీ డిస్కషన్ చేస్తూ ఉంటారు అన్నట్టు. నీ ఏంట్రా అసలుకి, నేను ఎవరిని మూమెంట్ వాడుకొని నేను వాళ్ళందరూ నిలగొట్టి సేవ్ అవుతున్నాను, ఇట్లా సోనియాను వాడుకొని చెప్పేసి సీతాను వాడుకున్న తర్వాత ఈ ఈశ్వని అని చెప్పి ఇట్లా మాట్లాడము, ఎంతవరకు ఎవరిని వాడుకొని నేను సేవ్ అయినా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అన్నట్టు. నాకు తెలిసి అయితే పృథ్వీ అంటాడు, నాకు తెలిసి అయితే ఏదైతే కాదురా అదొక డ్రీమ్ గురించి, అదే విషయంలో నువ్వు అప్పుడే ఒక విషయం చెప్పేది ఉంటే కానీ అది కాలేదు, ఆ విషయంలో గురించి అంట అని చెప్పేసి చెప్తా ఉంటాడు అన్నట్టు. అక్కడ వచ్చేసి యష్మి ఆమె సారీ పాప అని చెప్పేసి ఆమె ఏడుస్తూ మళ్ళీ ఒక ఏంటంటే ఇవన్నీ జరిగినాయి కదా, వీళ్ళందరూ చెప్పారు కదా ఆ రాంగ్ ప్రోటోటైప్ అని చెప్పి ఆమె అక్కడ కూర్చొని ఏడవడము. ఇక్కడ నేను అసలుకి ఇదంతా నేను చెప్పినా కదా ఆల్రెడీ నిఖిల్ డిస్కస్ చేస్తున్నాను, ఆల్రెడీ చెప్పాను కదా ఆమెను ఈ విషయం చెప్పగానే నేను అవాయిడ్ చేస్తే ఆమె నేను చెత్త బుట్ట లెక్క చూస్తారు, ఒక చెత్త లాగా చూస్తారు, మాట్లాడట్లేదు, అసలు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి ఆమె అంటేనే కదా నేను మళ్ళీ వచ్చేసి ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడట్లేదు, చేయట్లేదు అని చెప్పేసి అంటేనే కదా మళ్ళీ నువ్వు వచ్చి మాట్లాడితేనే మాట్లాడినా కదా
పృథ్వీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మరి ఆమెనే కదా వచ్చేసి ఇట్లా చాలా వరకు మాట్లాడినది, ఒక మనిషికి లెక్క కూడా ట్రీట్ చేయట్లేదు, గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు, గుడ్ నైట్ చెప్పట్లేదు, ఒక మనిషి లెక్కకు ట్రీట్ చేయట్లేదు, నన్ను వచ్చేసి ఒక చెత్త బుడ్డలాగా చూస్తుండ్రు, అసలు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి ఎన్నోసార్లు యష్మి అన్నది. అవన్నీ మనకు ఉన్నాయి కదా, అప్పుడు చెప్పుకున్నాం కదా వీడియోస్. ఇట్లా ఇవన్నీ తర్వాత కూడా మళ్ళీ వచ్చేసి ఇప్పుడు నన్ను ఇట్లా మాట్లాడట్లేదు, ఇట్లా అంటుంది, ఇట్లా నేను తిప్పుకుంటున్నాను, ఇట్లా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తుంటాడు అన్నాడు పృథ్వీకి నిఖిల్. ఇంకా దాని తర్వాత వచ్చేసి అలా డైనింగ్ హాల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటే నిఖిల్ ఒకటి వచ్చేసి పడుకుంటాడు, నిఖిల్ తినకుండా. అప్పుడు వచ్చేసి రా బ్రో అని చెప్పి వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. కానీ నాకు తినాలనిపిస్తలేదు, నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటే అప్పుడు అవినాష్ ఇట్లా టేస్ట్ వచ్చేసి రా వేడి వేడి అన్నం ఉన్నది, పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తిందుదా, బాగుంటుందా, లేకపోతే కట్ రైస్ అన్నది తిందుదా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. లేదు నాకు కొంచెం సెట్ అయిపోయేదాగా పడుకుంటే నాకు కొంచెం సెట్ అవుతుంది, నాకు బాగాలేదు అని చెప్పి. ఏంది బ్రో ఇట్లా హౌస్ లో వాళ్ళు చూసి వచ్చినాయి, మనం చెప్తుంటే మనం ఇట్లా చెప్పు, నువ్వు ఆడనే మాట్లాడాల్సింది అంటే అక్కడ మాట్లాడదాం అనుకుంటే నాకు మొత్తం స్ట్రక్ అయిపోయింది అని చెప్పేసి చెప్తుంటాడు. కానీ ఏదో మాట్లాడడం అప్పుడు ఖచ్చితంగా నిఖిల్ అక్కడ డిఫెండ్ చేసుకుంటే బాగుండదని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. నిఖిల్ అక్కడ డిఫెండ్ చేసుకుంటే బాగుండు నాకు అనిపించింది. ఏంటంటే ఆ పాయింట్ లో ఏంది ట్రాప్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన విషయంలో, ట్రాప్ అనే వర్డ్ వచ్చి చాలా డేంజర్ వర్డ్ కదా. ఒక అమ్మాయిని ట్రాప్ చేసేసి ఆడ తన స్వార్థం కోసం ఆడుకుంటుండ అని చెప్పేసి మాట్లాడడం ఏదైతే నాకైతే 100% రాంగ్ వర్డ్ అనిపించింది. ఈమె దానికి తగ్గట్టుగా యష్మి ఫ్లిప్ చేయడము, ఇట్లా తిరిగిందంతా నిఖిల్ చుట్టూ తిరిగింది యష్మి, నాకు ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడి తిరిగిందంత యష్మి. ఇప్పుడు బ్యాక్ గా వచ్చేసి ఈయన నిఖిల్ దింపించుకున్నాడు దాని గేమ్ గురించి అనేది ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ అలిగేషన్ పెట్టడం, ఇదైతే రాంగ్. ఇదంతా చాలా వరకు అయితే రాంగ్. ప్రేక్షకులు ఇది అర్థం చేసుకొని చేస్తారని చెప్పి. ఇంకొక విషయం నాకు ఒక క్లారిటీ అనేది నాకు వచ్చింది. ప్రతి ఒక్కరు వచ్చేసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి నిఖిల్ ను బ్యాట్ చేస్తూ గౌతమ్ లేపుతున్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎంతవరకు అవగాహన వచ్చిందో, మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి నిఖిల్ ను బ్యాట్ చేస్తూ గౌతమ్ ను లేపుతున్నట్టయితే నాకు అనిపించింది. మీకని అనిపించింది కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇద్దరితో బిగ్ బాస్ అయిపోయింది. వచ్చేసి నాకు కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ టంగన గంట ఒకటి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నా ఫర్దర్ గా వీడియోస్ మనం చెప్తే మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అప్పుడు మీరు కొత్త కొత్త వీడియోస్ చూడొచ్చు. అదే విధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ బాగా అనిపించినట్టయితే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, బాగా ఉందా, బాగుందా, ఇంకా ఇంప్రూవ్ ఏమన్నా కావాలన్నా, సజెషన్స్ ఏమన్నా ఉంటే, ఇంకా ఏమన్నా పాయింట్స్ మిస్ అయినా నాకు కొంచెం కామెంట్ బాక్స్ లో చేస్తే ఇంకా ఫర్దర్ గా వీడియోస్ లో అవన్నీ చూసుకొని సరి చేసుకొని ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా బెటర్ గా అందించడానికి ట్రై చేస్తాను. కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఏ విషయమైనా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, నమస్తే.